సాంకేతికత అన్ని రంగాల్లో విరివిగా వినియోగమవుతోంది. అందులో కృత్రిమ మేధ ఎలాంటి పాత్ర పోషిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పెరుగుతున్న ఏఐ వినియోగం విద్యుత్ ఉత్పత్తి రంగానికి సరికొత్త సవాళ్లు విసురుతోంది. ముఖ్యంగా డేటా సెంటర్ల ఏర్పాటు, క్వాంటం కంప్యూటర్ల రాకతో కరెంటు వినియోగం ఏటా పెరుగుతూ పోతోంది. భారత్ వంటి ఎదుగుతున్న దేశాలు పెరిగిన అవసరాల మేరకు విద్యుత్ ఉత్పత్తి చేసుకోలేని పరిస్థితి. ఈ తరుణంలో ప్రత్యామ్నాయ మార్గాలపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ఆ దిశగానే అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీ ప్రయోగాలు చేసింది. మరి ఆ పరిశోధనల ఫలితాలేంటి, భారత్ ఈ విషయంలో ఏం చేయాల్సిన అవసరం ఉంది వంటి అనేక వివరాలపై గుంటూరులోని మహిళా డిగ్రీ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ నయీంతో ముఖాముఖి. వ్యవసాయం నుంచి అంతరిక్షం వరకు ఇటీవల కాలంలో కంప్యూటర్లతో పాటు కృత్రిమ మేధ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈ తరుణంలో విద్యుత్ వాడకం కూడా అమాంతం అధికమవుతోంది. ప్రస్తుతం వాడుతున్నటువంటి విద్యుత్ కంటే కూడా దాదాపు 10 నుంచి 15 రెట్ల విద్యుత్ అవసరాలు భవిష్యత్తులో పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కృత్రిమ మేధను ఆ స్థాయిలో మనం ఉపయోగిస్తున్న తరుణంలో ఆ విద్యుత్ వాడకాన్ని నియంత్రించడం కూడా చాలా కష్టసాధ్యంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించే క్రమంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం పైన కూడా అంతర్జాతీయంగా పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిపై మాట్లాడేందుకు మనతో పాటు గుంటూరులోని మహిళా డిగ్రీ కళాశాల ప్రొఫెసర్ నయీం గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఎట్లా ఇప్పుడు మామూలు ఒక కంప్యూటర్ మనం వాడటం కంటే కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ఉపయోగించే సమయంలో విద్యుత్ వాడకం ఎలా పెరుగుతోంది? అసలు మామూలుగా మనిషి ఆలోచించేటువంటి ఒక చిన్న పనికండి దాదాపుగా ఒక 20 వాట్ల విద్యుత్ అనేటువంటిది అవసరం అవుతుందండి. అయితే ఇక్కడ ఈ కంప్యూటర్ అనేటువంటిది కనుక తీసుకున్నట్టయితే, సహజంగా మామూలు కంప్యూటర్ కనుక తీసుకున్నట్టయితే దానికి దాదాపుగా 200 వాట్ల విద్యుత్ అనేటువంటిది ఖర్చు అయిపోతుంది అదే పనికి. అయితే మన సూపర్ కంప్యూటర్స్ కానివ్వండి, లేదు క్వాంటమ్ కంప్యూటర్లు కానివ్వండి తీసుకున్నట్టయితే దాదాపుగా 10 రెట్ల విద్యుత్ అనేటువంటిది ఎక్కువగా అవసరం అవుతుంది అదే పనికి. అంటే దాదాపుగా ఒక 1000 వాట్ల విద్యుత్ అనేటువంటిది అవసరం అవుతుందండి. అదేంటంటే అమెరికాకు సంబంధించినటువంటి ఒక శాస్త్రజ్ఞులు ఒక చిన్న ప్రయోగం అనేటువంటిది నిర్వహించారండి. ఈ నిర్వహణ ఏంటంటే మామూలు కంప్యూటర్ అనేటువంటిది డేటా మొత్తాన్ని అనాలసిస్ చేసి చెప్తుందండి. ఈ డేటా అనాలసిస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే చాలా ప్రాసెసర్ అనేటువంటి చాలా ఎక్కువ విద్యుత్ అనేటువంటిది వినియోగిస్తుందండి. ఆ వినియోగంలో ఏమవుతుందంటే ఆ ప్రాసెసర్లు అనేటువంటిది వేడెక్కడం జరుగుతుంది. అలానే తద్వారా విద్యుత్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఖర్చు అవుతుందండి. కాబట్టి దాన్ని తగ్గించడం ఎట్లా అనేటువంటి దాని మీద ప్రత్యామ్నాయం అనేటువంటిది ఆలోచన చేసినట్టయితే మనకు ఈ కంప్యూటర్లు ఏదైతే మనం అనుకుంటున్నామో ఏఐ కంప్యూటర్లు లేదా సర్వర్లు, వీటికి సంబంధించినటువంటి ఒక చిన్న వాళ్ళు ప్రయోగం అనేటువంటిది నిర్వహించారు. దాంట్లో వాళ్ళు చేసినటువంటిది ఏంటంటే మామూలు ఆ ప్రాసెస్ చేయటం అనేటువంటి దానికి తర్కాన్ని కూడా మనం జోడించినట్టయితే ఖచ్చితంగా ఆ విద్యుత్ అనేటువంటిది వినియోగం అనేటువంటిది దాదాపు 100 రెట్లు అండి. దాదాపుగా 94 నుంచి 100 రెట్లు అని ఇప్పుడు వాడేటువంటి విద్యుత్తుకు ఖచ్చితంగా 100 రెట్లు అనేటువంటిది ఖచ్చితంగా తగ్గుతుందనేటువంటి అంచనాకు వాళ్ళు వచ్చారండి. మనం వాడేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే ఆ సాంకేతిక కొన్ని మార్పులు తీసుకురావడానికి కూడా విద్యుత్ వినియోగం తగ్గించవచ్చు అనేది కొంత అంతర్జాతీయంగా పరిశోధనలు జరుగుతున్నట్టుగా మీరు చెప్తున్నారు. సో ఏంటి ఆ పరిశోధనలు ఏంటి అంటే ఇందులో డేటా అనేటువంటిది స్టడీ చేయటం, అనాలిసిస్ చేయటం అనేటువంటి దానికే ఎక్కువ ఖర్చు అవుతుందండి ఈ రోజుల్లో. దానికి 90% ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ అనేటువంటిది యూజ్ అవుతుంది అనేటువంటిది లెక్కలు చెప్తున్నాయి, సర్వేలు చెప్తున్నాయి. అయితే వీళ్ళు చేసినటువంటిది ఏంటంటే ఈ డేటా అనాలిసిస్ చేసేటువంటి దాని బదులుగా లాజిక్, తర్కం అనేటువంటిది కనుక మనం ఖచ్చితంగా డెవలప్ చేసినట్టయితే, దాంట్లో ఇండ్యూస్ కనుక చేసినట్టయితే అది ఖచ్చితంగా విద్యుత్ వినియోగం అనేటువంటిది ఖచ్చితంగా తగ్గుతుందనేటువంటి అంచనాకు వాళ్ళ ప్రయోగాలు అనేటువంటివి తెలియజేస్తున్నాయండి. ఈ టెక్నాలజీని వాళ్ళు ఏమని అంటున్నారంటే అండి హైబ్రిడ్ టెక్నాలజీగా పేర్కొంటున్నారండి. ఇది మనం ఇన్కార్పొరేట్ చేస్తున్నట్టయితే ఏదైతే మన డేటా సెంటర్స్ అనేటువంటిది ఇండియాలో పెట్టదలుచుకున్నామో ఈ డేటా సెంటర్స్లో ఖచ్చితంగా ఈ సర్వర్స్ దగ్గర ఈ హైబ్రిడ్ టెక్నాలజీ కనుక ఉపయోగించినట్టయితే మనకు విద్యుత్ వినియోగం అనేటువంటిది చాలా చాలా తగ్గుతుందండి. సరే, ఇప్పుడు ఈ టఫ్ యూనివర్సిటీలో జరిగినటువంటి ఆ ప్రయోగాల సారాంశం ఏమిటి? యుఎస్ఏకి సంబంధించినటువంటి టఫ్ట్స్ యూనివర్సిటీ ఈ తర్కం అనేటువంటి దాన్ని వాళ్ళు తీసుకోవటం అనేటువంటిది, లాజిక్ అనేటువంటిది తీసుకోవటం ఒక చిన్న గేమ్, వీడియో గేమ్ లాంటిదండి. ఆ వీడియో గేమ్ని తీసుకొని ఏఐకి ట్రైన్ అప్ చేయించారండి. ఫస్ట్ ఏఐ అనేటువంటిది ఏం చేసిందంటే తన పద్ధతిలో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో అది ప్రయోగాలు అనేటువంటిది చేసుకుంటూ ఉంటుంది. ఆ టైంలో ఏమైందంటే దాదాపుగా అది వాడినటువంటి విద్యుత్ చాలా ఎక్కువగా ఉంది. కానీ అది సక్సెస్ రేట్ అనేటువంటిది తీసుకున్నట్టయితే కేవలం 34% ఉందండి.
అదే ఎప్పుడైతే అదే ఏఐకి ఏదైతే అంతకుముందు చేసినటువంటి ఏఐకి లాజిక్ అనేటువంటిది నేర్పించారో అది ఏం చేసిందంటే అది 100% సక్సెస్ రేట్ అనేటువంటి సాధించింది. అంతేకాకుండా టైం కూడా తీసుకున్నట్టయితే కేవలం 34 మినిట్స్లోనే అది సక్సెస్ఫుల్గా ఆ యొక్క ప్రయోగాన్ని ఆ యొక్క లాజిక్ని అర్థం చేసుకొని చేయగలిగిందండి. దీంతో ఏమైందంటే 36 గంటలు పట్టినటువంటిది ట్రైనప్ చేయకుండా కేవలం డేటా బేస్డ్గా సాధించినటువంటి ఏఐకి 36 గంటలు పట్టినటువంటి పరిష్కారము ఇది 34 నిమిషాల్లోనే సాధించగలిగింది. అంటే చూడండి ఎంత టైం మనకు విద్యుత్ అనేటువంటిది ఎంత గణనీయంగా తగ్గిందనేటువంటిది మనం ఈ చిన్న ప్రయోగం నుంచే ఖచ్చితంగా మనం చెప్పవచ్చండి. కంప్యూటర్ల వినియోగం కావచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటి వినియోగం పెరిగినటువంటి తరుణంలో ఆ డేటా అంతా స్టోరేజ్ కోసం డేటా సెంటర్లు వినియోగం పెరిగిపోతున్నాయి. వాటి సర్వర్లు కూడా చాలా ఫాస్ట్గా పనిచేసేటువంటి సర్వర్లు కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. వాటికి సంబంధించి కూలింగ్ టెక్నాలజీ కూడా మనము ఇన్కార్పొరేట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో వీటిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఆ అంతర్జాతీయంగా జరుగుతున్న పరిశోధనలు ఇవన్నీ ఏం చెప్తున్నాయి? రైట్. ఇప్పుడు ఈ డేటా సెంటర్లు అనేటువంటిది తీసుకున్నట్టయితేనండి ఎక్కువగా మనకు యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువగా ఉంటాయండి. మనకు స్విట్జర్లాండ్ కావచ్చు, స్వీడన్లో కావచ్చు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు కనుక తీసుకున్నట్టయితే 5 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా ఉంటాయండి. తద్వారా ఆటోమేటిక్ కూలింగ్ అనేటువంటిది ఆ డేటా సెంటర్స్లో జరుగుతుంది. అంటే బయట నుంచి విద్యుత్ వినియోగం అనేటువంటిది అక్కడ తక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే బయట వాతావరణ పరిస్థితులు అనేటువంటివి తక్కువగా ఉంటాయి కాబట్టి. అదే మన ఇండియా లాంటి దేశాలకు కనుక వచ్చినట్టయితే ఇక్కడ యావరేజ్ టెంపరేచర్ అనేటువంటిది 27 డిగ్రీ సెంటీగ్రేడ్లు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఈ ప్రాసెసర్లు అనేటువంటిది వేడి ఎక్కడంతో పాటు బయటి పరిస్థితులు కూడా తీసుకున్నట్టయితే కలగలుపుగా 2 కనుక తీసుకున్నట్టయితే చాలా ఎక్కువ అయినటువంటి విద్యుత్ అనేటువంటిది వాటిని కూలింగ్ చేయడానికి అవసరం అవుతుందండి. మరి దానికి ప్రత్యామ్నాయంగా కనుక తీసుకున్నట్టయితే ఏదైతే ఈ అమెరికన్ పరిశోధనలు చెప్తున్నాయో వాటితో పాటు సోలార్ ఎనర్జీని కూడా మనం ఎక్కువగా విరివిగా వాడుకోవచ్చండి. ఇది యూరోపియన్ కంట్రీస్ లేదా అమెరికన్ కంట్రీస్ అనేటువంటి వాటికి చాలా తక్కువగా దొరుకుతుంది సోలార్ అనేటువంటిది. మన ఇండియా లాంటి కంట్రీస్ అనేటువంటిది ఎక్కువగా ఉష్ణమండలంలో ఉండేటువంటి ప్రాంతాలు కాబట్టి సోలార్ ఎనర్జీని ఎక్కువగా వీటికి ఉపయోగించుకున్నట్టయితే దీనికి ఒక రెమెడీగా మనం భవిష్యత్తులో వాడుకుంటే చక్కటి ప్రయోజనాలు అనేటువంటివి ఉంటాయండి. అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిశోధనలకు సంబంధించి మనం ఎలా వాటిని అందిపుచ్చుకోవాలి, అలాగే మన అవసరాలు కావచ్చు, మనం వాడేటువంటి సాంకేతిక సంబంధించి కావచ్చు, మనం దాన్ని ఎట్లా అడాప్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది? పరిశోధనలు అనేటువంటివి ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటేనండి ముందల లోకల్గా ఉండేటువంటి వాళ్లకు ఎక్కువగా ఉపయోగపడేటట్టు ఉండాలి. అంటే ఇక్కడ పవర్ కట్స్ అనేటువంటివి సహజంగా ఉంటాయి మన ఇండియా లాంటి కంట్రీస్లో. ఆ పవర్ కట్స్ అనేటువంటిది తక్కువ చేసుకునేటువంటిది ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలండి. ఎందుకంటే సామాన్య ప్రజలకు ఖచ్చితంగా మనము అనుకూలంగా ఉండాలి. సో దాంతోపాటుగా వచ్చేటువంటి భవిష్యత్తులో ఇప్పుడే మీరు చెప్పినట్టు వచ్చేటువంటి భవిష్యత్తులో దాదాపుగా 20% ఎక్కువ విద్యుత్ అనేటువంటిది వినియోగం అవుతుందండి. అంటే మనం ప్రొడక్షన్ చేసేటువంటి దాంట్లో చాలా భాగము ఏఐకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా పవర్ కట్స్ అనేటువంటిది కూడా పెరుగుతూ ఉంటాయి. మరి దాన్ని తగ్గించుకోవాలి అని అంటే నిరంతరం పరిశోధనలు అనేటువంటివి జరుగుతూ ఉండాలి. అందులో ఈ రీసెంట్గా వచ్చినటువంటి ఈ డెవలప్మెంట్ని మనం అడాప్ట్ చేసుకున్నట్టయితే చాలా అంటే దాదాపుగా 94 to 100% తగ్గించుకోవచ్చు అనేటువంటిది కూడా వాళ్ళ లెక్కలు అనేటువంటివి చెప్తున్నాయండి. ఈ విద్యుత్ హెచ్చుతో వాడకం పెరగడం కానీ వాడకం తగ్గడం కానీ ఎట్లా మీరు విశ్లేషిస్తారు? ఏదైనా మూవింగ్ ఆబ్జెక్ట్ కనుక ఉన్నట్టయితే ఘర్షణ వల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందండి. ఎప్పుడైతే ఈ ప్రాసెసర్లు అనేటువంటివి ఎక్కువ పని ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా ఆ ప్రాసెసర్ అనేటువంటిది వేడెక్కటం జరుగుతుంది. శక్తి నష్టం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. అంటే ఇక్కడ విద్యుత్ శక్తి అనేటువంటిది ఖచ్చితంగా నష్ట రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటుందండి. కాబట్టి దాన్ని తగ్గించడం ఎట్లా అనేటువంటి ప్రత్యామ్నాయమే ఈ ప్రయోగం అనేటువంటిది దాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చండి. ఆధునిక సాంకేతికత కృత్రిమ మేధకు మన ప్రాచీన తర్కశాస్త్రాన్ని అంటే లాజిక్ను కూడా జోడించడం ద్వారా ఏఐలో ఉపయోగించినటువంటి విద్యుత్తును పూర్తి స్థాయిలో తగ్గించేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి టఫ్ యూనివర్సిటీ జరిపినటువంటి పరిశోధనలో వెల్లడైనట్టుగా నిపుణులు నయం గారు చెప్తున్నారు. ఈ సాంకేతికతను మన దేశంలో కూడా అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ అవసరం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి, ఎందుకంటే మనకు విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి అవకాశాలు కొంత తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. అలాగే సౌరశక్తి వినియోగాన్ని కూడా భారీగా పెంచడం ద్వారా కూడా మనం భవిష్యత్తు విద్యుత్ అవసరాలని అందుకోవచ్చని చెప్పేసి కూడా ఆయన విశ్లేషిస్తూ ఉన్నారు. కెమెరామెన్ అలీతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.